ప్లమ్ కేక్ వినుంటాం, అలాగే రకరకాల హల్వాల గురించి వినుంటాం. కానీ వెరైటీగా ప్లమ్ హల్వా ఎక్కడైనా విన్నామా? ప్లమ్ కేక్ ఫ్లేవర్ తోటి హల్వా చేయబోతున్నాను ఈరోజు. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు KB FoodLab. ఈ రెసిపీకి 3 స్టేజెస్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికోసం 1 కప్పు షుగర్ని బాగా వేడిగా ఉన్న ప్యాన్లో వేసేయండి. కాసేపు ఇలాగ మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇలాగా బబుల్స్ వస్తే పైకి కరిగిపోయి దీనికి 5 నిమిషాలు టైం పడుతుంది. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు ఒక 400 గ్రాముల బ్రెడ్ని ఇలా బాగా మెత్తగా పొడిలాగా చేసేసి దీన్ని క్రమ్ అంటాం, బ్రెడ్ క్రమ్ అంటాం. అలా చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుని ఈలోపు షుగర్ సిరప్ రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని కొంచెం చల్లార్చి బ్రెడ్ క్రమ్లో వేసేసేయండి. వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు దీనికి రెస్ట్ ఇస్తే బ్రెడ్ క్రమ్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని ఫ్లఫీగా తయారవుతుంది. ప్లమ్ కేక్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి వేసేసుకుని అందులోనే 10 మిరియాలు, 2 యాలకులు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క బాగా మెత్తగా పొడి చేసి వేసేసి 6 గంటల సేపు దీనికి అలాగే వదిలేస్తే ఫెర్మెంట్ అయిపోతుంది. మనకి ఆ ప్లమ్ కేక్లో ఉండే ఫెర్మెంటేషన్ టేస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ ఫెర్మెంటెడ్ ఆరెంజ్ జ్యూస్ని నైట్ చేసి పెట్టేసుకుని పొద్దున్న మనం హల్వా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకొక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే ఫెర్మెంటేషన్ అనేది బలోపేతం అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలో లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు కుక్ చేసినా, లేదంటే నాలా ఇలా ఓవెన్ 5 నిమిషాల పాటు 160 degrees టెంపరేచర్ దగ్గర ఉంచినా సరే పర్ఫెక్ట్ గా హల్వా రెడీ అయిపోతుంది. ఇలా పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసేసుకుంటే ప్లమ్ హల్వా రెడీ. ఈ ఐడియా ఎవ్వరికి రాలేదు ఇంతవరకు యూట్యూబ్ లో. ఇదే కాంబినేషన్ నేను కుకీస్ కూడా చేస్తాను త్వరలో. అవి కూడా చాలా చాలా బాగుంటాయి. అందాక ఇది మాత్రం ఎంజాయ్ చేయండి. వెరీ వెరీ నైస్. ప్లీజ్ ట్రై టు డూ ఇట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.